మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవర్త అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి, లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి, లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం. అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు, మరి అలాంటి వాళ్ళు ఏ ఉపాసన చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి పర్టికులర్గా ఇక్కడ పూర్వజన్మ కర్మని ప్రభావం చూపిస్తూ నిత్య జీవితంలో ఎటువంటి వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే, ఇది గురుశాపముకి లోనయ్యేటువంటి వృషభ లగ్నాన్ని చెప్తుంటారు. అంటే గురుశాపం లోనవుతారు. అందుకే మీరు చూడండి, వృషభ లగ్నం వారు ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో మీరు గమనించినట్లయితే వృషభ లగ్నం అని నిర్ధారణ ఎలా చేసుకోవాలంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళ టీచర్స్ చెప్పేది, వాళ్ళ గురువులు చెప్పేది అని ఇంకా సాటిస్ఫై అవ్వరు వాళ్ళు. ఇంకా ఏదో ఉంది కానీ ఇంకా నాకు ఇండెప్త్గా చెప్తే బాగుండు, మా గురువు ఇలా చెప్తే బాగుండు, అలా చెప్తే బాగుండు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్ నుంచి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పడింది. మరి దీని యొక్క ప్రభావం ఎట్లా పడుతుంది ఏమిటి అంటే, వీళ్ళకి ఏదైనా సరే ఒక వీళ్ళ జన్మజాతకంలో గురువు యొక్క పోర్ట్ఫోలియోస్ పాడయ్యాయి, గురువు నీచ స్థానంలో ఉన్నాడు, గురువు పాపగ్రహాలతో ఉన్నారు, మరింత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారంటే, వీళ్ళకి లైఫ్లో గైడ్ చేసేవాళ్ళు, సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు. గురువు కనుక పాడైతే బాగుంటే మంచి గైడ్ చేసేవాళ్ళు దొరుకుతారండి, అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా గైడ్ చేసేటువంటి వాళ్ళు దొరకకపోవడం వల్ల పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళకి చూసుకున్నట్లయితే ఈ గురుగ్రహం ప్రభావం అనేటువంటిది వీళ్ళ మీద నెగిటివ్గా పడడం వల్ల ఈ ప్రభావం యొక్క ఇది కొంతమంది చూడండి, ఎక్కడెక్కడికో వెళ్ళామండి, మాకు ఫలానా వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పారు, అందుకని ఏవేవో పూజలు చేయించారు, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను దాని తర్వాత అంటూ ఉంటారు. చూసారా, మిస్గైడింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృషభ లగ్నం వారు ఏదైనా నెగిటివ్ కోణంలో పూజలు జోలికి అసలు ఎవరూ వెళ్ళకూడదు. కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీకు కొంతమందికి పిహెచ్డి చేసేటువంటి వారు ఉంటారు, వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు కొంచెం తప్పుగా గైడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే గోహత్య పాపాలకు గురవడం. అంటే ఎట్లాగా అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నువ్వులు సహజంగా మనకి బ్రాహ్మణుడు దానం ఏమని చెప్తాం, శనికి సంబంధించిన దోషాలు పోవాలంటే. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరో తీసుకునేవారు లేరు, గోవుకి తినిపిద్దామని గోవుకి తినిపిస్తారు. అది కనుక ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ గోవు దానిలో ఉన్నటువంటి దాని ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నం అవ్వడం ద్వారా అంటే గోహత్య మహాపాతకం అనేటువంటి చుట్టుకుంటుంది. ఇట్లాంటివి జరగడం, ఇంట్లో చేసేటువంటి పూజాది విధానాల్లో కూడా తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటంటే, మీరు కనుక ఈ రకమైనటువంటి అంటే పర్టికులర్గా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, మరియు గోవులకి అరటికాయలు తినిపించడము, గురువారం ప్రత్యేకంగా పసుపు అన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచడం వల్ల మీ పూర్వజన్మ కర్మ ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి తెలుసో తెలియకో చేస్తున్నటువంటి కర్మలు తొలగిపోవడం జరుగుతుంది. కొంతమందికి లగ్నం కానీ, నక్షత్రం కానీ, రాశి కానీ తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రుణాల బాధలు, శత్రు బాధలు, అదేవిధంగా రోగ బాధలు, అంటే రుణ రోగ శత్రు బాధలు, ఈ 3 బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా. అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది, మనుషుడికి మాత్రమే కాదు. మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే, సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి.
రెండవది ఏంటంటే మీకు ఇష్టదైవం ఎవరైనా ఉంటారు. అంటే శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి. ఒకటే వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్‌గా. అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ విష్ణువుని గనక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, లేదంటే ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, లేదా ఓం స్కందాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓము లాస్ట్‌లో నమః కలుపుకొని చేసుకోండి రోజు. ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్‌లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో, ఆ సాధన ఈ యొక్క లైఫ్‌లో ఈ రూపంలో వస్తుంది. అంటే మీకు అది ఆ స్ఫురణ వస్తుంది. నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది. అదేవిధంగా కొన్ని సార్లు జాతక దోషం ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి. లేదండి మాది సొంత ఇల్లండి, సొంత ఇల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లమ్ ఇట్లాగే ఉంటుందా, మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు. అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా, లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్, లెట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా, లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల, అదేవిధంగా తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల, అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైనటువంటి దీంట్లో అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ లేనట్లయితే తిథులు కానీ తెలియవు. అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనకి సిస్టంలో కొడితే ఏ తేదీ ఏ నక్షత్రం ఏ తేదీ నాడు జన్మించారు అనేటువంటి తెలుస్తుంది. అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ కానివ్వండి, ఒక్కొక్కసారి ఊహించుకుంటారు ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా చుట్టాల్లో ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేశారు. 99% ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు. ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేదండి నిజంగానే అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సున్నాల పన్నాన్ని కనుక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటివి ఏమైనా దుష్టశక్తులు అట్లాంటివి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కంటే మనంతట మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన విధానంతో, మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తోని, నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ చేసుకొని అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి అనేటువంటిది స్పెసిఫిక్గా ఉంటుంది. వారు మాత్రం ఆ లగ్నము, ఆ రాశి, ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు, అంటే మహాదశ మారినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము, లేనట్లయితే ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది. గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం గోవులకు తినిపించడము, అదేవిధంగా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు గోవుకు తినిపించి ఓం అపర్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని గోశాలలో కనీసం ఒక 40 నిమిషాలు ఉండి కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా పీడన అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు మూకుల్లో ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని
ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది. ఇది కూడా శనివారం చేయండి. ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.